చిన్న చిన్న వాళ్ళు కూడా దీన్ని ఒక ఆపర్చునిటీగా ప్రభుత్వం ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తుందన్న ఉద్దేశంతో కొంతమంది వస్తారు. వచ్చినప్పుడు వాటిని డ్యూ డిలిజెన్స్ చేసి స్క్రూటనైజ్ చేసే తీసుకుంటారు. వాళ్ళు ప్రాజెక్ట్ డెలివరీ చేయలేకపోతే వాళ్ళకి అలాట్ చేసిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. అంచేత 100% సక్సెస్ రేట్ దేనికి ఉండదండి. ఏ ప్రోగ్రామ్కి 100% సక్సెస్ రేట్ ఉండదు, ఎప్పుడు ఉండదు ప్రభుత్వాలు నిర్వహించే వాటిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% సక్సెస్ రేట్ అచీవ్ చేసినటువంటి స్కీమ్ ఏదైనా ఉందంటే అర్జెంటుగా యూ కెన్ రిఫర్ దట్ టు ఫ్రీ బస్ ఫర్ విమెన్. అది 100% సక్సెస్ రేట్ సాధించింది. దాంట్లో లీకేజెస్ లేవు. ఇనీషియల్గా కొట్టుకున్నారు ఏదో అయింది, కానీ మొత్తానికి నౌ ఇట్ గాట్ స్ట్రీమ్ లైన్డ్. టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి కదా. మిగతా స్కీమ్ ఇప్పుడు 200 రూపాయల 200 యూనిట్లకే ఫ్రీ పవర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఫర్ ద ఎలిజిబుల్ పీపుల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలానే రేషన్ కార్డులు ఇస్తున్నారు. రైతు రుణమాఫీ చేశారు. రైతు రుణమాఫీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ₹1,00,000 ప్రామిస్ చేశారు. 10 సంవత్సరాలు పట్టింది. లాస్ట్ లాగ్ ఇచ్చేలోపు ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంది.